హలో ఆల్. ది కోహినూర్ డైమండ్ మిస్టరీ. మళ్ళీ ఈ కోహినూర్ డైమండ్ సంబంధించిన టాపిక్ వెలుగులోకి వచ్చింది. యుఎస్కి సంబంధించి న్యూయార్క్ మేయర్ జోహర్ ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నాకు గాని మళ్ళీ ఛాన్స్ వస్తే ఈ కోహినూర్ డైమండ్ని బ్రిటన్ రాజు దగ్గర నుంచి ఎట్లా అయినా రిక్వెస్ట్ చేసి ఇండియాకి పంపించాలని ప్లాన్ చేస్తాను అని చెప్పేసి ఒక సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఈయన ఎందుకు ఇలా అన్నారంటే, ఈ న్యూయార్క్ మేయర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియన్ రూట్స్కి సంబంధించిన ఆయన, అంటే ఒక ఆంగ్లో ఇండియన్, అంటే ఫ్యామిలీ బిలాంగ్స్ టు ఇండియా. సో అందుకని ఈ న్యూయార్క్ మేయర్ జోహార్ ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ఇప్పుడు ఈ కోహినూర్ డైమండ్ ఆరిజిన్ ఎక్కడ? ఇండియాలో. సో ఇండియా నుంచి లండన్ దాకా ఎలా వెళ్ళింది, ఎంతమంది రాజులు ఎన్ని యుద్ధాలు చేశారు అండ్ ఎంతమంది సొంతం చేసుకున్నారు, ఇండియా టు లండన్, ద మిస్టరీ బిహైండ్ ద కోహినూర్ డైమండ్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇవాళ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎక్స్రే విత్ ప్రేమ్. కోహినూర్ డైమండ్ ది మౌంటైన్ లైట్ అంటారు, అంటే వెలుగుల పర్వతం. ఇండియాలో ఎక్కడో ఆంధ్రప్రదేశ్లోని కోలార్లో పుట్టి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ నుంచి ఆఫ్ఘన్ వెళ్ళి, ఆఫ్ఘన్ నుంచి మళ్ళీ ఇండియా వచ్చి ఇండియా టు లండన్ వెళ్ళింది. ఎంతమంది రాజులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, ఎన్నిసార్లు యుద్ధాలు జరిగినాయో డీటెయిల్డ్ గా చూద్దాం. 14th సెంచరీలో ఈ కోహినూర్ డైమండ్ ని ఫైండ్ అవుట్ చేశారు కోలార్ అనే ఏరియాలో. సో ఇది స్టార్టింగ్ ఇనిషియల్ గా 14th సెంచరీలో కాకతీయ డైనాసిటీ హ్యాండ్ ఓవర్ లో ఉండేది అండ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైమండ్ ఇన్ ఇండియా అప్పుడులోనే 14th సెంచరీలో. అండ్ ఇదే 14th సెంచరీలో ఢిల్లీ సుల్తాన్ సెకండ్ కింగ్ ఖిల్జీ యొక్క సేనాపతిని దక్షిణ భారతం మీదకి దండెత్తమని పంపించాడు. అంటే ఖిల్జీ డైరెక్ట్ గా రాలా, అతని సేనాపతిని దండెత్తమని పంపించాడు. సో ఆయన వచ్చి ఈ కాకతీయ డైనాసిటీ మీద యుద్ధం చేసి, ఈ కాకతీయ డైనాసిటీ దగ్గర ఏదైతే సంపద ఉందో ఆ సంపదతో పాటు ఈ కోహినూర్ డైమండ్ ని తీసుకెళ్లిపోయాడు. సింపుల్ గా చెప్పాలంటే ఈ యుద్ధంలో ఖిల్జీ సేనాపతి గెలిచి కాకతీయ డైనాసిటీ దగ్గర నుంచి సంపదని అండ్ ఈ సంపదతో పాటు ఈ కోహినూర్ డైమండ్ ని కూడా తీసుకువెళ్ళ